అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 15 ఏళ్లకు పైగా అధికార ప్రతిపక్షాలుగా ఉన్నారు. చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వాళ్ళిద్దరికీ మధ్య రాజకీయం ఉంది. రాజకీయంగా ఒకరికొకరు గోతులు తీసుకున్నారు, ఒకరికొకరు కుట్రలు పన్నుకున్నారు, ఒకరికొకరు కుయుక్తులు వేసుకున్నారు, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. కానీ పర్సనల్స్ జోలికి వెళ్ళలేదు, వ్యక్తిత్వ హననం జోలికి వెళ్ళలేదు, వ్యక్తిగతంగా హింసకు ప్రేరేపించలేదు. ఒకానొక సందర్భంలో 2003లో అనుకుంటా, అదే అలిపిరి దగ్గర ఘటన జరిగింది కదా, చంద్రబాబు నాయుడు గారి మీద బాంబ్ బ్లాస్టింగ్, అది చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాయత్నం జరిగింది కదా అలిపిరిలో, నక్సల్స్ మావోల్ది. సో అప్పుడు ఆ ఘటన అది జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు. సో ఆ ఘటనలో నిజానిజాలు తేల్చాలి, ఎవరు దీనికి కారకులో బాధ్యులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు రోడ్డు మీద ధర్నా చేశారు. ఆయనకంటే అంత అవసరం. ఇప్పుడులాగా మంత్రులో ఎమ్మెల్యేలో భజన బృందము వచ్చి చంద్రబాబు నాయుడుకి అంతే కావాలి, ఆయన అలాగే కావాలి, ఆయన అలా మోసాలు చేశాడని అలా రాజశేఖర రెడ్డి గారు కానీ అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరు చేశారు, ఎందుకు చేశారు తేల్చాలి, నిజానిజాలు నిగ్గు తేల్చాలి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, రాజకీయ నాయకుల మీద ఇటువంటి మేము సహించమని చెప్పి రోడ్డు ఎక్కి ధర్నా చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఇటు రాజశేఖర రెడ్డి గారి మీద చంద్రబాబు గారి మీద ఇద్దరి మీద కూడా కొన్ని రకాల కుట్రలు, కొన్ని రకాల ప్రయత్నాలు జరిగినప్పుడు ఎంతో కొంత ఒకరినొకరు సహకరించుకున్నారు. రాజకీయం చేసినప్పటికీ ఆపత్కాలంలో ఒకరినొకరు సహకరించుకున్నారు. రాష్ట్రం కోసమో లేదా రాజకీయం కోసమో రాష్ట్ర ప్రయోజనాల కోసమో ఎక్కడో ఒక దగ్గర ఏకాభిప్రాయానికి వచ్చారు. మరీ వ్యక్తిత్వ హననం చేసుకోవడమో, వ్యక్తిగతంగా గాయపరుచుకోవడమో, మీ వాళ్ళని నువ్వు చంపే, మా వాళ్ళని నేను చంపేస్తా, నీ కులాన్ని నువ్వు రెచ్చగొట్టు, మా కులాన్ని నేను రెచ్చగొడతా అని రాజకీయం చేయలే. కానీ ఇప్పుడు ఎదుటివాడి నాశనాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడు అప్పుడున్న చంద్రబాబు గారే ఇప్పుడు ఉన్నారు, అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్నారు. రాజశేఖర రెడ్డి గారి రాజకీయం వేరు, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం వేరు. రాజశేఖర రెడ్డి గారు కులాన్ని రాజకీయం కోసం వాడారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కులాలన్నింటినీ కూడా బలి చేస్తున్నారు. ఆయన కులాన్ని తనకు మద్దతుదారులుగా మార్చుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. ఈయన కులాల్ని తనకు బానిసలుగా మార్చుకుంటున్నారు. చాలా తేడా ఉంది. సో అప్పుడు ఉన్న అధికార లేదా అప్పుడున్న రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు గారు తండ్రికి ఆయనే, కొడుక్కి ఆయన. కానీ అప్పుడున్న రాజకీయాలు ఇప్పుడు ఎందుకు లేవు? ఇప్పుడు పూర్తిగా వ్యక్తిగత ద్వేషాలు ఎందుకు పెరుగుతున్నాయి? ఆ వ్యక్తి నాశనం అయిపోవాలి, అవతల వ్యక్తి నాశనం అయిపోవాలి అని ఎందుకు కోరుకుంటున్నారు? గతంలో ఈ కల్చర్ లేదు కదా. అది మనం ఆలోచించాల్సిన అంశం. అది గతంలో ఈ కల్చర్ లేదు, వ్యక్తిత్వ హననం లేదు, పర్సనల్ అటాక్స్ లేవు, రాళ్ళు ఇసురుకోవడాలు లేవు. మన రాష్ట్రంలో రాళ్ళు ఇసురుకునే కల్చర్ ఎప్పుడూ లేదు. నాకు తెలిసి 2011లో అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు వాదాయాత్ర చేస్తున్నప్పుడు మహబూబాబాద్ వెళ్ళారు. అక్కడ ఆయన మీదకు రాళ్ళు దాడి చేస్తే ఆయన వచ్చేసారు. ఆ తర్వాత 2012లో చంద్రబాబు నాయుడు గారి మీద పులివెందుల్లో రాళ్ళు వేశారు. అంటే అడపాదడపా జరిగాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాళ్ల దాడులు పెరిగాయి. ఈ 5 సంవత్సరాల వ్యవధిలోనే చంద్రబాబు గారి మీద 6 సార్లు రాళ్ల దాడి జరిగింది. తిరుపతిలో కానీ, అమరావతిలో కానీ, ఎర్రగొండపాలెంలో కానీ, భీమవరంలో కానీ, ఇలా చాలా ప్రాంతాల్లో రాళ్ళదాడి, పొంగనూరులో కానీ ఇలా చాలా చోట్ల జరిగింది. 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడూ రాళ్ళదాడి జరగలేదు. నాకు తెలిసి అయితే జరగల. మీకు తెలిసి జరిగింది, నువ్వు తప్పు చెప్తున్నావు అంటే కింద కామెంట్ చేయండి. 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేసినా, ఇంకే యాత్రలు చేసినా, బస్సు యాత్ర చేసినా ఎప్పుడూ రాళ్ళదాడి జరగల. కేవలం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి ఘటన జరిగింది. అది కూడా కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం వేరే. అంటే ఇక్కడ ఎవరిది తప్పు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరి వైపు తక్కెడ తోగుతుంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు ఎందుకు ఇలా మారాయి? ఇప్పుడు ఇద్దరు, ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు దుర్మార్గులే అనుకుందాం, ఇద్దరూ తప్పులు చేస్తున్న వాళ్ళే అనుకుందాం.
అప్పుడు ఇద్దరికీ సమదూరం మనం పాటించలేమా? మన మన కులాన్నో, మన మతాన్నో, మన ఎమోషన్నో, మన అవసరాలనో ఏదో ఒకటి వాడుకొని అవతల వాళ్ళు మనల్ని అభిమానులుగానో, మద్దతుదారులుగానో, బానిసలుగానో మార్చుకుంటున్నారు. అభిమానులుగానో, మద్దతుదారులుగానో మార్చుకుంటే పర్లా, బానిసలుగానో, కట్టుబానిసలుగానో మార్చుకుంటేనే మనల్ని మనం చంపేసుకున్నట్టు. ఇప్పుడు మనం అదే దశలో ఉన్నాం. మన రాష్ట్ర ప్రజలు అదే దశలో ఉన్నారు. అభిమానించడం తప్పు లేదు, మద్దతు ఇవ్వడం తప్పు లేదు, కానీ బానిసగా మారడం, కట్టుబానిసగా మారడం తప్పు. ఇప్పుడు అదే దశలో చాలామంది తయారవుతున్నారు. కులం కోసమో, మతం కోసమో, డబ్బుల కోసమో, పథకం కోసమో, మందు కోసమో తాకట్టు పెట్టేసుకుంటున్నారు. వ్యక్తి పూజకు అలవాటు పడిపోతున్నారు. ఈ బలహీనతల్ని, ప్రతి మనిషికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. అది ప్రాంతం కానీ, కులం కానీ, మతం కానీ, డబ్బులు కానీ, ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనతని రాజకీయ పార్టీలు వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటున్నాయి. కొంతమంది కులానికి లొంగుతారు, ఎస్, వాళ్ళ కులస్తుడి చేత రెచ్చగొట్టు. కొంతమంది ప్రాంతీయ సెంటిమెంట్కి లొంగుతారు, ఎస్, కొంతమందిని ప్రాంతీయ సెంటిమెంట్తో రెచ్చగొట్టచ్చు. కొంతమంది డబ్బులకు లొంగుతారు, ఎస్, అతనికి డబ్బులు ఇవ్వండి. ఇటువంటి రాజకీయం ఎక్కువైపోయింది. ఇది చూసి గతంతో పోలిస్తే ఇప్పుడు న్యూట్రల్గా ఆలోచించే వాళ్ళు తగ్గిపోయారు. రెండు పార్టీలకు సమాన దూరంలో ఉండేవాళ్ళు తగ్గిపోయారు. అదే నా బాధ. ఉంటే చూస్తే యాంటీ జగన్ లేదా ప్రో జగన్ ఏదో ఒకటి చూస్తున్నారు. అంటే ఎవరైనా వైసీపీ చేస్తున్న తప్పులను మాట్లాడితే ఈడు టీడీపీ వాడు లేదా ఈడు కమ్మ కులమోడు అని మాత్రమే అంటున్నారు. అది తప్పు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పుల్ని చెప్పడం టీడీపీ వాళ్ళ పనా, చంద్రబాబు గారి పనేనా? ఈ రాష్ట్ర ప్రజల పని కాదా? ఈ రాష్ట్ర పౌరుల పని కాదా? ఆలోచించండి ఒక్కసారి. రాష్ట్రంలో ఎటువంటి దరిద్రగొట్టు కల్చర్ ఉందో ఆలోచించండి. దీన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? ఇద్దరు దుర్మార్గులు ఉన్నప్పుడు ఇద్దరికి సమదూరం పాటించాల్సిన బాధ్యత మనది. అలా కాకుండా మనం ఏదో ఒక చోట అమ్ముడైపోతే, ఏదో ఒక దానికి లొంగిపోతే మనల్ని అడ్డం పెట్టుకొని ఇటువంటి దరిద్రగొట్టు రాజకీయాలన్నీ చేస్తారు. లేకపోతే రాళ్ళు దాళ్ళు చేసుకోవడం ఏంటండి? ఎప్పుడో 1970s 1980sలో తమిళనాడులో చేసుకున్నారు. అంతకుముందు ఆ తర్వాత బీహార్లో చేసుకున్నారు. ఎక్కడో వెనుకబడిన రాష్ట్రాల్లో చేసుకున్నారంటే అర్థం ఉంది. డెవలప్ అవుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో, యువ ఓటింగ్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో, రాజకీయ చైతన్యం, సామాజిక చైతన్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో రాళ్ళదాళ్ళు చేసుకోవడం ఏంటండి రాజకీయ నాయకులు? ఎవరికి సిగ్గు రావాలి? వాళ్ళకు రాదు, రాజకీయ నాయకులకు రాదు. మరి మనకు రావాలిగా. ఒక ఘటన జరిగినప్పుడు ఎవరిదో ఒకటి తప్పు, ఎవరో ఒకరు చేశారని ఎవడో కూస్తే మనం ఎందుకు నమ్మాలి? మనం 2-3 రోజులు ఓపిక పట్టలేమా? మనం పట్టించుకోకపోతే, ఇటువంటి ఘటనల మీద మనం పట్టించుకోకపోతే ఎవరో మాట్లాడరు. మనం పట్టించుకుంటాం కాబట్టే, మనం ఆలోచిస్తాం కాబట్టే ఎవడో ఒకడు ఏదో ఒకటి మాట్లాడతాడు. సో వరస్ట్ కల్చర్ అన్నమాట ఇది. చూడండి, గత కొన్ని రోజులుగా 2 నెలల కిందట గీతాంజలి ఇష్యూ, ఆ తర్వాత వైజాగ్లో డ్రగ్స్ అదేంటది నిషేధిత పదార్థాల ఇష్యూ, ఇప్పుడేమో ఇది రాళ్ళ దాడి. రేపు పొద్దున్న ఇంకో ప్లాన్ ఏముందో? దీనిలో ప్రతి దానిలో కూడా రెండు పార్టీలు ఎవరి మీద వాళ్ళు బురద వేసుకుంటున్నారు, ఎవరిని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. వీటిని జనం పట్టుకొని దాని గురించే చూడడం, దాని గురించే ఆలోచించడం. ఎవరి తప్పు ఎవరి తప్పు ఎవరి తప్పు. టీడీపీ వాడేమో టీడీపీది మంచిది అంటాడు, వైసీపీ వాడేమో వైసీపీది మంచి అంటాడు. మధ్యలోకి వచ్చి ఎవడైనా మాట్లాడితే ఆడు కులం ఏంటి, ఆడు మతం ఏంటి, ఆడు గోత్రం ఏంటి, ఆడు భోగోతం ఏంటి, ఇదంతా మాట్లాడతారు. సో నేనైతే జనాలనే తప్పుపడతాను. జనాలు ఇలా ఉండటం వల్లనే నాయకులు ఇలా తయారయ్యారంటాను నేను. తనకు రాజకీయ ప్రత్యర్థి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు గారు రాజకీయం ఒకలా ఉంది. తనకు రాజకీయ ప్రత్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక చంద్రబాబు గారు రాజకీయం ఒకలా ఉంది. తన తండ్రి ఒకలాంటి రాజకీయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరోలాంటి రాజకీయం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ చేరిన మనుషులు కూడా అటువంటి వాళ్ళే తయారయ్యారు. ఆయనకంటే విజ్ఞులు, ఆయనకంటే తెలివైన వాళ్ళు, ఆయనకంటే మేధావులు ఉన్నప్పటికీ వరస్ట్ పాలిటిక్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో దీనివలన అంతిమంగా పాడైపోయేది, నాశనం అయిపోయేది మన రాష్ట్రం, మన రాష్ట్ర భవిష్యత్తు మాత్రమే. థ్యాంక్ యూ.